పట్టణంలోని అమరవీరుల స్తూపం సమీపంలో రాళ్లవాగుపై నిర్మిస్తున్న 6 లేన్ల వంతెన పనులను తక్షణమే నిలిపివేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రవల్లి రఘునాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సన్ సిటీ కాలనీ వాసులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాళ్లవాగుపై భారీ ఎత్తున చేపడుతున్న వంతెన నిర్మాణం కారణంగా సన్ సిటీ కాలనీలో నివసిస్తున్న 200కు పైగా కుటుంబాలకు రాకపోకల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా కాకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వంతెన నిర్మాణం జరుగుతుందని ఆరోపించారు. రాళ్లవాగు కాజ్వేపై కొత్త వంతెన నిర్మాణం అవసరమే అయినప్పటికీ ప్రస్తుతం ప్రతిపాదించిన భారీ నిర్మాణం స్థానిక పరిస్థితులకు అనుకూలంగా లేదని పేర్కొన్నారు. కార్మెన్ స్కూల్ సమీపంలో నిర్మించిన వంతెన మాదిరిగానే తగిన ఎత్తు వెడల్పుతో వంతెన నిర్మించాలని సూచించారు. స్థానిక ప్రజల అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వెంటనే నిర్మాణ పనులను నిలిపివేసి సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధిత కుటుంబాలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అమిరిశెట్టి రాజ్ కుమార్, రంగ శ్రీశైలం, కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, మెట్టుపల్లి జయరామరావు, నాంపల్లి శ్రీనివాస్, ఆడే ప్రేమ్ సింగ్, నాగుల రాజన్న, తులా పెద్దన్న, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మొండి వైఖరి రాళ్లవాగు మీద వంతెన నిర్మాణాన్ని మన మంచిర్యాల మున్సిపాలిటీ మరి సన్ సిటీలో జరుగుతున్న దాదాపు కొన్ని రోజుల నుంచి ఏదైతే ఈ సన్సెట్ కుటుంబాలందరికీ కూడా మరి ఈ బ్రిడ్జ్ చేయడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. మరి వాళ్లకు ఏదైతే కనెక్టివిటీ రోడ్స్ లేక పోవడానికి రోడ్లు లేక మరి చాలా హైట్ ఉన్న బ్రిడ్జి కడుతున్నారు అని చెప్పి వీళ్ళందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా కలిసి మరి అందరూ కూడా ఎమ్మెల్యే దగ్గర పోవడం జరిగిందట. మరి పోయిన తర్వాత కూడా మరి వీళ్ళందరి బాధలు కూడా ఏం చెప్పారంటే మాకు అంత పెద్ద బ్రిడ్జి అవసరం లేదు, మరి మేము అందరం ఇక్కడ ఒక 200 కుటుంబాలు ఇల్లు కట్టుకొని ఉన్నాం కాబట్టి మరి మాకు చిన్న హైట్ తగ్గించి మరి ఆ 6 వరుసల రోడ్డు కూడా మాకు అవసరం లేదు, 4 వరుసల రోడ్డు సరిపోతుందని చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా చెప్తే మరి వారు కూడా మరి ఏంటంటే గౌరవ ఎవరైనా కూడా దేవుని గుడికి ఎందుకు పోతారు, మంచి ఎత్తున పోతారు. మరి ఎమ్మెల్యే అంటే అందరికీ మరి పబ్లిక్ అందరికీ దేవుడే కాబట్టి మరి వీళ్ళు కూడా మంచి ఎత్తున పోతే వీళ్ళందరినీ కూడా నేను ఏ శక్తికి అట్లేస్తా మీరు ఎవరు చెప్పినా నేను ఈయన ఉద్దేశం కొద్ది వీళ్ళందరికీ సమాధానం చెప్పడంతో వాళ్ళందరూ రిటర్న్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న కొంతమంది మిత్రులందరూ కూడా మరి మాకు మరి బీజేపీ పార్టీ మన జిల్లా ఉప అధ్యక్షుల గారికి మరి చెప్పగానే మరి మేమందరం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధలు తెలుసుకోగానే మరి వారు ఏమంటున్నారంటే మాకు చిన్న బ్రిడ్జి కట్టాలి, మరి ఇంత పెద్ద బ్రిడ్జి అవసరం లేదు, మరి మాకు మా చిన్న బ్రిడ్జి కట్టి మా అందరికీ కూడా న్యాయం చేయాలి మరి వారు అని చెప్పి మళ్ళీ అందరూ కూడా కోరడం జరిగింది. మరి ఖచ్చితంగా మరి బీజేపీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇంత పెద్ద బ్రిడ్జి మరి గోదావరి బ్రిడ్జి మీద కట్టేటువంటి బ్రిడ్జిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి ఇంత పెద్ద బ్రిడ్జి ఇక్కడ దేనికి కడతాడో మరి ఇక్కడ ఎవరికి అర్థమైతే లేదు. మరి ఏ ఉద్దేశం కొద్దిగా కడతాడో మరి అతనికే తెలియాలా. కాబట్టి ఇప్పటికీ కూడా మరి ప్రజల అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా నీ బిడ్డలాగా చూసుకొని మరి అందరి బాధలు అర్థం చేసుకొని వారు చెప్పే మాటలు కూడా ఈయనంత ఓపిక లేకపోతే మరి వాళ్ళు ఏం చేయగలుగుతారు, మరి ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరినీ కుటుంబ సభ్యుల్లాగా నీ బిడ్డలాగా అనుకుని ఈ బ్రిడ్జిని తక్షణమే ఆపేయాలని చెప్పి మరి చిన్నగా కుదించి చేయవలసిందిగా మరి అందరి తరఫున కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. జై బీజేపీ. ప్రభుత్వం ఏదైతే ఈ రాళ్లవాగు పైన నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జిని ప్రజల యొక్క అభిష్టానం మేరకు వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ చేసి తీసుకోవాల్సింది. కానీ అంత పెద్ద బ్రిడ్జి కట్టడం వల్ల చాలా మంది ఇళ్లలో ప్రాబ్లం అవుతుంది, చాలా మంది కమర్షియల్ ప్లాట్లు కూడా ప్రమాదమయ్యే గురి ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ తీసుకుని ఈ పనులు మొదలు పెట్టాల్సి ఉండేది. కానీ వాళ్ళు ఎవరికి చెప్పకుండా చేయకుండా ఈ పనులు స్టార్ట్ చేసి వాళ్ళకి ఇబ్బంది చేయడం ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి దీన్ని సవరించి వాళ్ళు అనుకున్నటువంటి బ్రిడ్జి నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అయితే మాకు ఇక్కడ కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. మాకు 6 లైన్ బ్రిడ్జి అని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు 6 లైన్ బ్రిడ్జి లాంటి అవసరం లేకుండా మాకు కార్మల్ స్కూల్ కాడ ఉన్నటువంటి బ్రిడ్జి లాంటి బ్రిడ్జి చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అలాంటి పెద్ద బ్రిడ్జి వేస్తే ఇక్కడ కనెక్టివిటీ రోడ్లు లేవు. ఏంటంటే పక్కపొంటి మనం నడిచే
సర్వీస్ రోడ్స్ లేవు, లేవు కాబట్టి ఇలాంటి మా రాకపోకలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఈ వాగుతో కష్టపడుతున్నాం. ఇలాంటి బ్రిడ్జ్ అయితే ఇంకా చాలా కష్టం అవుతుంది, మాకు రాకపోకలు చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి బ్రిడ్జిని అడ్డుకొని మాకు సరైన న్యాయం చేసి మాకు చిన్నగా అంత బ్రిడ్జ్ కాకుండా కార్మల్ స్కూల్ కాడ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం మా అందరి తరఫున. బ్రిడ్జి అవసరం లేదు మాకు, మామూలుగా అక్కడ కార్మెల్ స్కూల్ దగ్గర అయినట్టుగా ఆ లెవెల్ తోటి అయి మా ఇళ్లకి వెళ్ళడానికి దారిస్తాం. మాకు అంతే చాలు. అంత హైట్ చేసి ఎవరికో డెవలప్ చేసుకోవాలనుకోండి, మమ్మల్ని ముంచడం మాత్రం అది న్యాయం కాదు. అట్లా కోరుకోవట్లేదు మేము. ఇంతమంది ఇన్ని ల్యాండ్లు కొనుక్కున్నాము, ఇంత సంబరపడి ఇప్పుడు ఇయర్ ఇన్ని ఇల్లులు అయినాయి, నెక్స్ట్ ఇయర్ ఇంకా కొన్ని అవుతాయి. మాకు మంచిగా కాలనీ డెవలప్ అవుతుంది అనుకునే టైంకు ఇప్పుడు వీళ్ళందరూ కట్టుకోవడానికి వాళ్ళు వెనక ముందు చేస్తారు. మేము ఇళ్లలో పోవడం ఎట్లా? అట్లా మాకు కాకపోతే క్యాన్సిల్ చేసినా గానీ మేము ఎట్లా ఈదుకుంటా 2 నెలలు కష్టపడి వెళ్ళిపోతాం. ఇది చేసి మాకు తెప్పకొకటి బాంబులు వేల్చుకుంటా ఇదంతా చేసుడు మాకు అసలు ఏం బాగాలేదు. మాకు ఇదివరకు ఉన్నట్టున్నా మేము ఎట్లా కష్టపడి వెళ్ళకుండా పోతాం. లేదు అంటే చేస్తే ఆ స్కూల్ దగ్గర చేసినట్టు చేస్తే చెయ్యనండి, మాకు ఇళ్లకి వెళ్ళడానికి దారి ఇవ్వండి, అంతే తప్ప మాకు వేరే మించి ఏం కోరుకుంటలేదు. अभी घर वालों को 6 लाइन की कोई जरूरत ही नहीं है ना। सीधा आप वो छोटा ब्रिज बना दीजिए, कनेक्टिव होना चाहिए कॉलोनी वाले किधर जाएंगे? वो छोटा ब्रिज बना के यहाँ से रोड दे दीजिए, कनेक्ट कर दीजिए उसको रोड को। इतना बड़ा ब्रिज बनाएंगे तो ये पूरा कॉलोनी यहाँ पे 100 लोग हैं, वो सब किधर जाएंगे? निकलने के लिए रास्ता भी चाहिए ना, फिर प्रॉब्लम हो जाएगी सबको। इसीलिए अब रोड बना रहे तो पब्लिक के लिए ना, उनकी अच्छे के लिए कि आने जाने का रास्ता, सेफ्टी, सिक्योरिटी, इसके लिए। अभी यहाँ से बना दे, यहाँ से बंद हो जाएगा, वो आप ध्यान में रख के छोटा ब्रिज बना के ये रोड बना दीजिए, कनेक्ट कर दीजिए। 6 लाइन की कोई जरूरत नहीं है। సిరివాగు మీద జరుగుతున్న ఏదైతే బ్రిడ్జ్ ఉందో అంత పెద్దగా అవసరం లేదు. దానికి సంబంధించిన ఏదైతే ప్లాన్ ఉందో దాన్ని కుదించి కొంచెం 40 ఫీట్ రోడ్ లేకపోతే 60 ఫీట్ రోడ్ అయినా కూడా మాకు సరిపోతుంది. అట్లనే మాకు కనెక్టివిటీ రోడ్స్ కావాలి. ఇక్కడ ఉన్న కమర్షియల్ ల్యాండ్స్ అన్ని మొత్తం పడిపోయి అవి ఇండివిజువల్ ఇల్లులు కట్టుకోవడానికి కూడా పనికి రాకుండా పోతాయి.